హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు 7. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి డిఫరెన్షియేషన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ 1B నుంచి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ విఎస్ఏక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో 2 మార్క్స్వి. సో డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనము పార్ట్ 1 అండ్ పార్ట్ 2 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇది పార్ట్ 3 వీడియో అనమాట. ఎవరైతే పార్ట్ 1 వీడియో అండ్ పార్ట్ 2 వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు చూడండి, ఓకేనా. సో డియర్ స్టూడెంట్, ఈ వీడియోని కూడా మీరు లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్వి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, రైట్. సో నేను 1 by 1 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి, ఓకేనా. స్టార్ట్ చేద్దామా పుష్పరాజ్? రైట్ నాన్న. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. Now we are going to the first question. If f of x is equal to x tan inverse of x, then find f dash of x. సో డియర్ స్టూడెంట్స్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ చేయాలి, f dash of x ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో బట్ క్వశ్చన్లో చూడండి, ఇక్కడ x అనేది ఒక వేరియబుల్ అనుకోండి, tan ఇన్వర్స్ x అనేది ఒక వేరియబుల్ అనుకోండి. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి u ఇంటూ v మెథడ్ తోటి దీన్ని సాల్వింగ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. రైట్, గోయింగ్ టు ద సొల్యూషన్. సో ఫస్ట్ మనం ఏం రాయాలి నాన్న? గివెన్ ఫంక్షన్. డిఫరెన్షియేషన్లో ఫస్ట్ అదే రాయాలి. సో గివెన్ ఫంక్షన్ ఈస్, ఇచ్చిన ఫంక్షన్ని మనం కాపీ చేసుకోవాలి ఫస్ట్. గివెన్ ఫంక్షన్ ఈస్, ఇచ్చిన ఫంక్షన్ చెప్పండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఓకేనా. టాన్ ఇన్వర్స్ ఎక్స్. సో డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన ఫంక్షన్కి డెరివేటివ్ చేయాలి మనం. సో ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాను, రైట్. ఇక్కడ రాద్దాం చూడండి, డిఫరెన్షియేటింగ్ the above equation 1 with respect to x తోటి డిఫరెన్షియేషన్ చేస్తాం on both side 2 సైడ్ చేస్తున్నాం నాన్న, ఓకేనా. రైట్, ఈ స్టెప్ రాయాలి నాన్న, పక్క రాయాలి. ఎస్, dy dx of f of x is equal to then dy dx of x tan inverse of x. సో బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేస్తున్నాను అన్న, రైట్. సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమొస్తుంది? సో దీన్ని మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కింద రాసుకోవచ్చు, ఇట్లా డాష్ పెట్టుకున్న డిఫరెన్షియేషన్ అక్కడ. బట్ ఇక్కడ నుంచి ఏం చేయాలనేది ఆలోచించాలి, ఓకేనా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ద u అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ద v, ఓకేనా. నేను ఏమనుకుంటున్నా అంటే సైడ్కి రాసుకుంటున్నాను, u అంటే x, v అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x అని అర్థం, ఓకేనా. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది అంటే u ఇంటూ v. సో బై ప్రొడక్ట్ రూల్ చెప్పండి, ఫార్ములా చెప్పండి. ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను చూడండి, ప్రొడక్ట్ రూల్. సో u ఇంటూ v డాష్ ఈజ్ ఈక్వల్ టు u v డాష్ ప్లస్ v u డాష్. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా నాన్న, ఓకేనా. డిఫరెన్షియేషన్లో ఉండే ఫార్ములా ఇది. u v డాష్ ఈజ్ ఈక్వల్ టు u v డాష్ ప్లస్ v u డాష్, ఓకేనా. సో ఇక్కడ డాష్ అంటే డిఫరెన్షియేషన్ అని అర్థం, ఓకేనా. రైట్, చెప్పండి, ఈ ఫార్ములాని అప్లై చేయండి. ఇప్పుడు u v డిఫరెన్షియేషన్ చేయాలంటే ఇది రాయాలి, ఓకేనా. u చెప్పండి, ఇక్కడ u అంటే x కామన్ తీసుకున్నాం, రైట్. సో దీనికి dy dx రాసుకుందాం, dy dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x, ఓకేనా. ఈ స్టెప్ అర్థమైందా? రైట్, ప్లస్కి ప్లస్, మళ్ళీ v అంటే ఇక్కడ ఏముంది? tan ఇన్వర్స్ ఆఫ్ x రాసుకోవడం జరుగుతుంది. మళ్ళీ dy dx ఆఫ్ స్టెప్స్ రాయాలన్నా, షార్ట్ కట్ రాయద్దు. సో dy dx ఆఫ్ u అంటే ఏంది? u అంటే ఏంది? x, రైట్. ఇది నాన్న, ఓకేనా. ఈ స్టెప్ అర్థమైతే మీకు ఆన్సర్ వచ్చినట్టే మోస్ట్లీ. సో దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ద tan ఇన్వర్స్ ఎక్స్ ఏమొస్తుంది చెప్పండి. మళ్ళీ దీనికి ఫార్ములాస్, డిఫరెన్షియేషన్ అనగానే ఫార్ములాస్ ఎక్కువ రావాలి. సో dy dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుంది నాన్న చెప్పండి. నిన్ననే చెప్పిన, నిన్న పార్ట్ 2లో ప్రాబ్లం చేసినాం tan ఇన్వర్స్ తోటి. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, దిస్ ఈజ్ ద ఫార్ములా, ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఫార్ములా అన్న, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి tan ఇన్వర్స్కి, రైట్. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసేస్తున్నా, ఎందుకంటే ఇది ఒక పార్ట్. సో ఎక్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి, ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఎక్స్ ఏమొస్తుంది చెప్పాలి మీకే.
సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఎక్స్ వచ్చేసి బేటా ఏం చేస్తారంటే 1 గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఎట్లా వచ్చిందంటే సో ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములాతో వెళ్తాం ఓకేనా. సో ఏమొస్తుంది n ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n మైనస్ 1. సో ఇదేంది d/dxకి ఫార్ములాలో ఉంటుంది కదా అలా వచ్చిందనమాట ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇన్ పవర్ 1 అనుకుంటే 1 ఇంటూ 1 మైనస్ 1 అవుతుంది అంటే ఎనీ పవర్ ఆఫ్ 0 1 వస్తుంది కాబట్టి 1 ఇంటూ 1 1. సో ఒకటే గుర్తుపెట్టుకోండి డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఎక్స్ వచ్చేసి 1 అని అర్థం కూడా ఓకేనా రైట్. సో దీని వాల్యూ ఎంత ఇప్పుడు 1. సో ఫైనల్గా చెప్పండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బై 1 తీసుకుందాం ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ 1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నేనేం చేస్తున్నా 1 తోటి మల్టిప్లై చేసి అదే వస్తుంది కాబట్టి టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. అయిపోయింది ఇక్కడ వరకు రాసేస్తే అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఓకే. సో అర్థమైందా క్లారిటీగా అర్థమైందా రైట్. ఎస్ నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ కాస్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్ కామా దెన్ ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో డియర్ స్టూడెంట్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎట్లా చేయాలో కూడా సింపుల్గా చెప్తా చూడండి రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్. ఇచ్చిన ఫంక్షన్ని రాసుకోవాలి ఫస్ట్. గివెన్ ఫంక్షన్ ఈజ్ గివెన్ ఫంక్షన్ ప్రతి క్వశ్చన్లో ఇదే రాస్తున్నాం మనం. ఫస్ట్ అయితే ఈ స్టెప్ రాయాల్సిందే. గివెన్ ఫంక్షన్ ఈజ్ చెప్పండి ఫంక్షన్ ఏముంది ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్. చూడండి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఉండాలి బట్ ఇక్కడ ఫంక్షన్ ఏముంది ఇక్కడ కాస్ ఎక్స్ వస్తుంది చూసిరా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఈజీగా చెప్తా చూడండి రైట్. సో ఫంక్షన్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి ఫస్ట్ రైట్. ఇప్పుడు ఏం చేయాలి మనం డిఫరెన్షియేషన్ చేయాలి కదా రైట్. సో ఎందుకంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అడుగుతాడు కాబట్టి డిఫరెన్షియేటింగ్ ద ఎబో ఈక్వేషన్ 1 with respect to x on both side రైట్ నాన్న. సో ఈ స్టెప్ అయితే మినిమం ఉండాలి అంతే. నెక్స్ట్ dydx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు dydx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది ఇక్కడ సైన్ ఇన్వర్స్ బ్రాకెట్ ఓపెన్ కాస్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్. సో ఈ ఫంక్షన్ని రాయడం జరిగింది రైట్. సో ఇప్పటి నుంచి చూడండి ఇక్కడ నుంచి చూడండి డీటెయిల్గా చెప్తున్నా కదా రైట్. ఏమైతే అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు నాన్న డిఫరెన్షియేషన్ ఆఫ్ ద సైన్ ఎక్స్ చేయాలి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇది మొత్తాన్ని మీరు ఎక్స్ అనుకోండి, ఇది మొత్తాన్ని మీరు ఏమనుకుంటారు ఎక్స్ అనుకోండి ఓకేనా. సో అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా చెప్పండి d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. గుర్తుందా ఇది ఫార్ములా. నేను ఈ ఫార్ములా ఇప్పుడు ఇది మొత్తాన్ని ఎక్స్ అనుకున్నాను, ఈ టర్మ్ మొత్తాన్ని ఏమనుకుంటున్నా ఎక్స్ అనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమవుతుంది ఈ ఫార్ములా అప్లై చేయాలంటే 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎవరున్నారు ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్లో ఎవరు ఉన్నారు ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకున్నప్పుడు ఎక్స్ ప్లస్లో ఎవరు ఉన్నారు కాస్ ఉంది కాబట్టి కాస్ ఎక్స్ స్క్వేర్ కదా. సో అప్పుడు ఏమొస్తుంది కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది ఓకేనా. అర్థమైంది ఈ స్టెప్ అర్థం చేసుకోవాలి నాన్న. ఎక్స్ ప్లస్లో ఎవరు ఉన్నారో దాన్ని హోల్ స్క్వేర్ చేయడం జరిగింది ఇంటూ. ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్కి కూడా డిఫరెన్షియేషన్ చేయాలి dydx ఆఫ్ కాస్ ఎక్స్. ఈ ఫంక్షన్ కూడా డిఫరెన్షియేషన్ చేయాలి అర్థమవుతుందా రైట్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ సేమ్ రాసుకుంటున్నా 1 మైనస్ చూడండి మీకు ట్రిగోనోమెట్రిక్ గుర్తుందా నాన్న 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంది. సో మనకు ఒక పైథాగరస్ ఐడెంటిటీస్ ఉంటాయి ట్రిగోనోమెట్రిక్లో. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అన్న గుర్తుపెట్టుకోండి ఓకేనా. అట్లానే 1 మైనస్ ఈ ప్లస్ ఇటు పంపిస్తే ఏమొస్తుంది సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ దగ్గర ఏం రాస్తున్నా సైన్ స్క్వేర్ ఎక్స్ ఇది మొత్తాన్ని ఏం రాస్తున్నా సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకుంటున్నా ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ద కాస్ ఎక్స్ చెప్పండి మళ్ళీ ఫార్ములాస్ dydx ఆఫ్ కాస్ ఎక్స్
చెప్పండి మైనస్ సైన్ ఎక్స్, మైనస్ సైన్ ఎక్స్ ఏమొస్తుంది మైనస్ సైన్ ఎక్స్. ఓకేనా నాన్న అర్థమైందా, బ్రాకెట్ పెట్టుకుంటున్నా మైనస్ ఉంది కాబట్టి. నవ్ హియర్ స్క్వేర్ రూట్ ఈస్ ద క్యాన్సల్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, సో ఇది బై 1 అనుకుందాం. ఓకేనా న్యూమరేటర్ 1 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై, సో ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంది సైన్ ఎక్స్ ఇంటూ 1 సైన్ ఎక్స్, రైట్ ఇయర్ సైన్ ఎక్స్ క్యాన్సల్. సో దేర్ ఫోర్ మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, సో 1 టేబుల్ అని కట్ అయినప్పుడు ఇక్కడ ఏముంది మైనస్ ఉంది కాబట్టి -1. సో దిస్ ఈజ్ ఆన్సర్ డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో చాలా ఈజీగా చెప్పాను. సో ఆన్సర్ ఈజ్ -1, అర్థమైందా, రైట్. ఎస్ నవ్ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్ కామా దెన్ ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఇందాక క్వశ్చన్ నెంబర్ 2 చేసాం కదా, సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది, బట్ ఇక్కడ ఫార్ములాస్ మారుతుంటాయి నాన్న. సో ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్లో మనకు ఏం అడిగిండంటే సైన్ ఇన్వర్స్ అడిగిండు, ఇక్కడ tan ఇన్వర్స్ అడుగుతున్నాడు అంతే. ఓకేనా రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్. సో గివెన్ ఫంక్షన్ నాన్న ప్రతి క్వశ్చన్కి రాయాల్సిందే కదా. గివెన్ ఫంక్షన్ ఈజ్, ఇచ్చిన ఫంక్షన్ చెప్పండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకేనా రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకుంటాము, దాని తర్వాత ఏం చేద్దాం డిఫరెన్షియేటింగ్ అని రాస్తాము. డిఫరెన్షియేటింగ్ ద అబో ఈక్వేషన్, చెప్పండి పైన ఉన్న ఈక్వేషన్ ఏందది, ఈక్వేషన్ నెంబర్ 1 అబో ఈక్వేషన్, మంచిగా రాద్దాం, అర్థం కావాలి అందరికీ కదా, రైట్. అబో ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్, రెండు సైడ్లు చేస్తాం కాబట్టి ఈ స్టెప్ రాయాలి. ఓకేనా దాని తర్వాత ఏం చేయాలి, dy dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు dy dx ఆఫ్, ఏముంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్. చూడండి నాన్న ఇక్కడ నుంచి ఏం చేయాలనేది హైలైట్ అనమాట. ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమైతే లెఫ్ట్ సైడ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, అట్లా రాసుకోవచ్చు కదా డిఫరెన్షియేషన్ ఆఫ్ ద ఫంక్షన్ అన్నప్పుడు. ఓకేనా రైట్. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా అంటే ఇది మొత్తాన్ని ఎక్స్ అనుకుంటున్నా. ఓకేనా ఫంక్షన్ ఇచ్చినప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అనుకుంటా, ఫస్ట్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ చెప్పండి, ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చెప్పండి dy dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ చెప్పండి అన్న 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఫార్ములా, ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నా. ఇప్పుడు ఇది మొత్తం ఎక్స్ అన్నప్పుడు dy dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 1/1 ప్లస్ ఎక్స్. ఎక్స్ ప్లస్లో ఎవరు ఉన్నారు, ఇప్పుడు ఎక్స్ ప్లస్లో ఎవరు ఉన్నారు లాగ్, కాబట్టి లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా లాగ్ ఎక్స్. ఓకేనా అర్థమైందా, ఇష్టం అర్థం అవ్వాలి మీకు. ఎక్స్ ప్లస్లో ఎవరు ఉన్నారు చూడండి, ఎక్స్ ప్లస్లో ఎవరు లాగ్ ఎక్స్ అని అర్థం, ఇంటూ మళ్ళీ ఫంక్షన్ ఉంది కదా లోపల, దాన్ని కూడా డిఫరెన్షియేషన్ చేయాలంటే మళ్ళీ dy dx ఆఫ్ లాగ్ ఎక్స్ని రాసుకోవాలి, ఇట్లా రాసుకోవాలి స్టెప్స్. మళ్ళీ దీన్ని ఏం చేయలేము నాన్న, ఇట్లనే ఉండనియండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ద లాగ్ ఎక్స్, మళ్ళీ ఫార్ములాస్ dy dx ఆఫ్ ద లాగ్ ఎక్స్ ఈజ్ నోన్ యాజ్ 1/x. మళ్ళీ ఇప్పుడు ఏమొస్తుంది దీనికి డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది 1/x, రైట్. సో ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏం రాద్దాం, 1/xని ముందుకు తీసుకుందాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, సో ఏం చేస్తున్నా అంటే ఈ 1 × 1 అయిపోతుంది, ఎక్స్ ముందుకు తీసుకెళ్తున్నా, ఎక్స్ ముందుకు తీసుకొని బ్రాకెట్ పెట్టుకుంటున్నా. సో ఈ మొత్తానికి మల్టిప్లై అవుతుంది కాబట్టి, సో ఎక్స్, సో 1 ప్లస్ లాగ్ ఎక్స్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. సో ఇది 1/, అర్థమైందా డియర్ స్టూడెంట్స్, ఇక్కడ వరకు రాయాలి, దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ వరకు మీరు రాయాలి స్టెప్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ 2 మార్క్స్లో చాలాసార్లు అడిగిండు. ఓకేనా అర్థమైందా, రైట్. ఎస్ నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ tan e పవర్ ఆఫ్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్ కామా దెన్ ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్.
సో డియర్ స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ చాలా ఈజీ నాన్న. సో ఫంక్షన్స్ వచ్చినాయి చూడండి, లాగ్లో ఫంక్షన్ ఉంది, మళ్ళీ ట్యాన్లో కూడా మళ్ళీ ఫంక్షన్ ఇచ్చిండు, e⁻x ఇచ్చిండు. సో నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గోయింగ్ టు ద సొల్యూషన్. రైట్, ఫస్ట్ మనం ఏం రాయాలి? గివెన్ ఫంక్షన్ ఈజ్, సో గివెన్ ఫంక్షన్ ఈజ్ చెప్పండి, ఫంక్షన్ ఏముంది? f of x is equal to log bracket of tan e⁻x bracket close. So let us consider equation number 1. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి కదా ఇప్పుడు మనం. డిఫరెన్షియేటింగ్ ద above equation 1 with respect to x on both side. రైట్, ప్రజెంటేషన్ తోటి రాస్తున్నా కాబట్టి dydx ఆఫ్ ప్రతి క్వశ్చన్కి ఇట్లనే రాయాలన్న, డిఫరెన్షియేషన్లో ప్రతి క్వశ్చన్కి ఇట్లనే రాయాలి. రైట్, dydx ఆఫ్ f of x ఈక్వల్ టు dydx ఆఫ్ log బ్రాకెట్ ఓపెన్ tan e⁻x బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఓల్ బ్రాకెట్ వేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ వచ్చింది కాబట్టి. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి హైలైట్ నాన్న, వినండి, ఇక్కడ నుంచి వినండి మంచిగా. సో దీని మొత్తాన్ని ఏమనుకోండి? ఎక్స్ అనుకోండి, అంటే లాగ్ ఎక్స్ కింద కన్సిడర్ చేసుకోండి. ఓకేనా? రైట్, చెప్పండి ఫార్ములా. dydx ఆఫ్ లాగ్ ఎక్స్, dydx ఆఫ్ లాగ్ ఎక్స్ ఏంది? 1/x కదా, 1/x. రైట్, దెన్ f డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఇది మొత్తం ఎక్స్ అనుకోమన్నా కదా, ఏమొస్తుంది? లాగ్ ఎక్స్ వచ్చేసి ఫార్ములా 1/x. ఎక్స్ ప్లేస్లో ఎవరున్నారు చూడండి, ఎక్స్ ప్లేస్లో ఎవరున్నారు ఇప్పుడు? tan e⁻x, tan e⁻x. రైట్ నాన్న, ఇంటూ పెట్టుకోవాలి. దెన్ dydx ఆఫ్, మళ్ళీ ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి dydx ఆఫ్ tan e⁻x సేమ్ రాసుకోవాలి. దీన్ని సేమ్ రాసుకోవాలి, ఏం చేయదు ఇక. రైట్, ఇక్కడ ఫంక్షన్ ఉంది కాబట్టి చిన్నగా బ్రాకెట్ పెట్టుకుందాం మనం. రైట్, మళ్ళీ ఇంకో స్టెప్, f డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/tan e⁻x ఇంటూ, మళ్ళీ ఇప్పుడు ఏమనుకోవాలి? మళ్ళీ ఫంక్షన్ ఇక్కడ మళ్ళీ tan x లేదు కదా, tan e⁻x ఉంది కాబట్టి ఫంక్షన్. చెప్పండి మళ్ళీ డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x, dydx ఆఫ్ tan x ఫార్ములా గుర్తుందా మీకు? ఏమొస్తుంది మామ? secant square x. రైట్, ఈ ఫార్ములా గుర్తు, డిఫరెన్షియేషన్ ఆఫ్ ద tan x secant square x. ఓకేనా? secant square x అన్న secant square x అన్న ఒకటే. రైట్, ఇప్పుడు ఏమొస్తుంది? secant square x, ఎక్స్ ప్లేస్లో ఎవరు ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఎవరు ఉన్నారు? e⁻x బ్రాకెట్ పెట్టుకోవడం మంచిది. ఇంటూ మళ్ళీ దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి, మళ్ళీ ఫంక్షన్ ఉంది, dydx ఆఫ్ e⁻x. ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి అంతే, ఫైనల్ వరకు చేసుకుంటూ వెళ్ళాలి, మొత్తం డిఫరెన్షియేషన్ అప్లై చేస్తూ ఉండాలి. రైట్, మళ్ళీ f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు, సో బై 1 న్యూమరేటర్కి తీసుకుంటున్నా చూడండి, secant square e⁻x డివైడెడ్ బై tan e⁻x. రైట్, ఇంటూ మళ్ళీ డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻x ఏమొస్తుంది నాన్న చెప్పాలి. మళ్ళీ డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻x వచ్చేసి e⁻x సేమ్ ఉంటుంది కదా. రైట్, సో e⁻x. సో చాలామంది స్టూడెంట్ ఏం చేస్తారంటే e⁻x కట్ చేస్తారు, చేయకండి, ఇది ట్యాన్లో యాంగిల్ అని కాబట్టి బ్రాకెట్ పెట్టుకుంటే మంచిది. సో ఫైనల్గా దేర్ ఫోర్ ఆన్సర్ రాస్తున్నా, f డాష్ ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు e⁻x secant square e⁻x బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ పెట్టుకుందాం ఇట్లా, డివైడెడ్ బై tan e⁻x. సో దిస్ ఈజ్ ఆన్సర్ అన్న, ఇక్కడ వరకు రాయండి మీరు. సో ఆన్సర్ని ఎప్పుడైనా బాక్స్లో పెట్టాలి, అర్థమైందా? ఇక్కడ వరకు రాయాలి. ఓకేనా? రైట్, ఎస్. నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. If f of x is equal to log of sin inverse of e⁻x bracket close, comma, then find the f dash of x. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో అన్ని సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్సే ఉన్నాయి, బట్ ఇక్కడ ఫంక్షన్స్ మారుతున్నాయి అంతేనా, సేమ్ ప్యాటర్న్ బట్ ఫంక్షన్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, లాగారిథమిక్లో ఇక్కడ ఫంక్షన్స్ ఇచ్చి మళ్ళీ లోపల ఫంక్షన్ ఉంది, చూసిరా? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి పక్కా అడుగుతున్నాను బోర్డ్ ఎగ్జామ్లో. సో రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ కాబట్టి చెప్తున్నాను. రైట్, సో గోయింగ్ టు ద సొల్యూషన్. ఇవన్నీ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ అవన్నీ ఈ ప్యాటర్న్లోనే అడిగిండు ఎగ్జామ్లో.
రైట్ గివెన్ ఫంక్షన్ రాసుకోండి. ఫస్ట్ ఏం చేయాలి మనం, గివెన్ ఫంక్షన్ ఈజ్ చెప్పండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ బ్రాకెట్ ఓపెన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ మళ్ళీ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బ్రాకెట్ క్లోజ్. చూడండి నాన్న, మీరు లాస్ట్ వరకు ఎందుకు చూడమంటున్నానంటే ఏ క్వశ్చన్ వస్తుందో చెప్పలేం డిఫరెన్షియేషన్లో. సో ఇది అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. డిఫరెన్షియేషన్ క్వశ్చన్స్ ఎంత హార్డ్ ఉన్నా చేయగలుగుతాం. ఓకేనా. సో డిఫరెన్షియేషన్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోనే వస్తాయి, కానీ మనం ఈ మొత్తం నేర్చుకోవడం బెటర్ అనమాట. డిఫరెన్షియేషన్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే రేపు ఇంటర్ సెకండ్ ఇయర్లో నీకు ఇంటిగ్రేషన్ అండర్స్టాండ్ అర్థమవుతుంది. ఓకేనా. సో బట్ ఆ డిఫరెన్షియేషన్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఉంటాయి. ఓకేనా. ఈ 2 చాప్టర్స్ ఎక్కువ స్క్వేరింగ్ చాప్టర్స్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ. ఓకేనా, వింటారు కదా, చూస్తారు కదా. రైట్. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం మనం. మళ్ళీ ఏం రాయాలి ఇప్పుడు, డిఫరెన్షియేటింగ్ ద అబోవ్ ఈక్వేషన్ 1 with respect to x on both side. 2 sides మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. రైట్ చెప్పండి, సేమ్ ప్యాటర్న్ dy dx ఆఫ్ f ఆఫ్ x. సో dy dx ఆఫ్ log ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ x బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, మళ్ళీ ఓల్ బ్రాకెట్ పెట్టుకుందాం. ఓకేనా. డిఫరెన్షియేషన్ ఇక్కడ మంచిగా రాస్తున్నాం చూడండి, సైన్ ఇన్వర్స్ అంటే -1. రైట్, ఇక్కడ నుంచి హైలైట్, అసలైన నిజం ఇక్కడ నుంచి రావాలి ఆన్సర్ మీకు. రైట్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ లాగ్ని కన్సిడర్ చేసుకోండి. మొత్తాన్ని లాగ్లో ఎక్స్ అనుకోండి, ఇది అంతా ఎక్స్ అనుకోండి. ఓకేనా, లాగ్ ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ఇది ఫంక్షన్ మొత్తాన్ని ఎక్స్ అనుకోండి. మీరు చెప్పండి ఫార్ములాస్, ఇక్కడ ఫార్ములాస్ గుర్తు రావాలి, సిన్స్ అని పెడుతూ ఉండాలన్న ఒక్కొక్క స్టెప్కి. చెప్పండి డిఫరెన్షియేషన్ ఆఫ్ ద లాగ్ ఎక్స్, డివై డిఎక్స్ ఆఫ్ ద లాగ్ ఎక్స్ చెప్పాలి. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ సేమ్ 1/x. ఓకేనా, 1/x అంటే ఇది మొత్తం రాయాలి. 1 డివైడెడ్ బై ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ రాసుకుందాం మనం. రైట్, 1/x అంటే ఏంది, ఎక్స్ అంటే ఏంది ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, ఇక్కడ పెట్టేద్దాం. ఇంటూ మళ్ళీ ఫంక్షన్కి మళ్ళీ డిఫరెన్షియేషన్ రాసుకోవాలి. డివై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. రైట్, ఇష్టపడమైందా. రైట్, మళ్ళీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇది సేమ్ రాసుకోవాలన్నా మనం, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఇంటూ మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ ఇక్కడ ఈ ఫంక్షన్ అనుకోవాలి, డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. చెప్పండి మళ్ళీ ఫార్ములా, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. చెప్పండి 1 డివైడెడ్ బై under root of 1 minus x square. This is the formula. Right, 1 divided by under root of x minus చూడండి, సారీ 1 minus under root of 1 minus, ఇప్పుడు ఇక్కడ x ప్లస్లో ఎవరు ఉన్నారు, ఈ పవర్ ఆఫ్ ఎక్స్, అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. రైట్, ఇంటూ మళ్ళీ డివైడ్ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి ఫంక్షన్, ఈ ఫంక్షన్కి కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. రైట్, చూడండి ఇప్పుడు మళ్ళీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, సో 1 into 1 అయిపోతుంది, అండర్ డివైడెడ్ బై సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్. చూడండి ఇవి ఏం రాసుకోవచ్చు మనం, మనకు ఒక ఫార్ములా ఉంది, ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఇక్కడ ఏమొస్తుంది, ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ రాసుకోవచ్చు కదా. అట్లానే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది అంటే అర్థమైంది, ఈ 2 స్క్వేర్ ఇంటూ అవుతుంది. ఓకేనా. రైట్, ఈ 2 ఇంటూ అవుతుంది, ఏమొస్తుంది 2x అవుతుంది. ఓకేనా, x ఇంటూ 2 అన్న 2 ఇంటూ ఎక్స్ అన్న ఒకటే కదా. సో ఇట్లా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ 2x ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ చెప్పండి, ఈ పవర్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ డివై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఈ పవర్ ఆఫ్ ఎక్సే వస్తుంది, కాబట్టి ఈ పవర్ ఆఫ్ ఎక్స్. రైట్, బై 1 తీసుకుందాం. ఓవరాల్ ఆన్సర్ రాస్తున్నా చూడండి. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ న్యూమరేటర్లో తీసుకుంటున్నా 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ 2x.
సో దిస్ ఈజ్ ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. ఇక్కడ వరకు రాయాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. రైట్, ఇక్కడ వరకు రాయాలి. సో అర్థమైందా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్ స్టూడెంట్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇంతసేపు చూసిరు కదా, 5 క్వశ్చన్ చెప్పాను కదా, ఒక లైక్ వేసుకోండి మామ, ఓకేనా? సో మీరు చూస్తూ ఉంటే నాకు జోస్ వస్తుంది, ఇంకా ప్రాబ్లం చేయాలనిపిస్తుంది, ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో డిఫరెన్షియేషన్ ఇంకా అంటే చాలా ఇష్టమైన చాప్టర్ అనమాట, ఇంకా చెప్పాలని ఉంది చాప్టర్, ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా 5 క్వశ్చన్ చెప్తాను డిఫరెన్షియేషన్వి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బాయ్ నాన్న.